నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మంగమూరు రోడ్డు సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలం మరియు మిగతా మండలాల్లో అన్నీ కలిపి 35 మందికి సుమారుగా 20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజలకు అందజేశామని, అలాగే ఎవరైనా ఆరోగ్యం బాగలేకుండా మమ్మల్ని సందర్శిస్తే వాళ్ళకి చేతనైన సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ నెలలోనే సుమారుగా ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నామని, ఇప్పటికే సుమారుగా 60 లక్షల దాకా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజలకు అందజేశామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రత్యేకంగా బాధల్లో ఉన్నవారికి, ఆరోగ్యం బాగా లేని వారికి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ సీఎం చంద్రబాబు సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అండగా ఉండటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొట్టిపాటి రాఘవరావు, మండవ జయంత్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని గోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమకుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగారమోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్ టు రిచ్ పథకంతో, పూర్ టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే బీసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకే మన ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న,
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 అరే అరే బల 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 ఓహో సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో చీమకుర్తి మండలము అన్ని మండలాల్లో నుంచి దగ్గర ఒక 35 మందికి దగ్గరగా 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఎవరైనా మమ్మల్ని సందర్శిస్తే వాళ్ళకి చేతనైన సహాయం సీఎం రిలీఫ్ వాళ్ళు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఈ 3-4 ఈ నెలలోనే దగ్గర ఒక 1 కోటి రూపాయల వస్తున్నాయి. కొన్ని వచ్చాయి, ఆల్రెడీ ఒక 50-60 లక్షలు ఇచ్చాము. ఇంకొక 40 లక్షలు అతి త్వరలోనే కూడా ఇస్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ బాధల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి మాకు ప్రభుత్వం తరఫున నేను ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ సాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. నమస్కారం. ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ముందు వృద్ధులు పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వాసి సినీ రంగంలో ప్రముఖుడిగా రాణిస్తున్న హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు అన్నదానం నిర్వహించడం మానవత్వంతో కూడిన గొప్ప కార్యక్రమం అని తెలిపారు.
మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు మాట్లాడుతూ హైపర్ ఆది మంచి కమెడియన్గా రాణిస్తూ అతని మాటలే అతని బలం, మంచి నాలెడ్జ్ కలిగిన హైపర్ ఆది మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఒంగోలు నగరంలో అనాథలు యాచకులకు శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా హైపర్ ఆది పుట్టినరోజు పురస్కరించుకొని 300 మందికి పైగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో మండవ సుబ్బారావు, ది సేవ్ యానిమల్ ఫౌండేషన్ చైర్మన్ తాడిపత్తి దివ్య, శ్రీరాములు, హైపర్ ఆది అభిమానులు పాల్గొన్నారు. ముందుగా కోట ఆది ఎలియాస్ హైపర్ ఆది గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తరఫున ఇక్కడ శివం ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయింది. దీన్ని నన్ను కూడా పిలిచేందుకు రామ్ సాయికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లా వాసి మన ముద్దుబిడ్డ ఆయన బుల్లితెర నటుడు, బుల్లితెర సూపర్ స్టార్ అయిన ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. తను మరెన్నో పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి, ఇంకా పైకి ఎత్తు ఎదగాలి. అలాగే తను ఒక యాక్టర్నే కాకుండా మాతో పాటు సోషల్ సర్వీస్ కూడా తను పాల్పంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మాతో టచ్లో ఉంటాడు. ఇంకా మంచి సోషల్ సర్వీస్ చేయాలి, తన జన్మభూమికి కూడా సర్వీస్ చేయాలి, ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అనుకుంటూ మీ మురళి. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్గా వెలుగొందుతున్నటువంటి మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన మురళీకృష్ణ గారికి, మిత్రుడు హైపర్ ఆది గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆరెంట్స్ ఈవెంట్స్ రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజున ఒంగోలు హైపర్ ఆది మిత్రమండలి తరఫున ఈ రోజున మన శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆది గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత 7 సంవత్సరాలుగా మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఒంగోలులో వేసవిలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇలానే వారి యొక్క జన్మదినమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా వారు స్పందించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆయన మన ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమలో చాలా వెలుగొందినటువంటి నిర్మాతలు కానివ్వండి, నటులు కానీ ఉన్నారు. వారి సరసన మన ఆది ఉండటం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వారు మరిన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని, వారి సేవా కార్యక్రమాలు కూడా మరింత విస్తృతంగా చేపట్టాలని చెప్పని మనసారా కోరుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా వాసి, మన జిల్లా గర్వంగా చెప్పుకునే
హైపర్ ఆది గారి పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా మన మిత్రుడు రామసాయి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు నగరంలో శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. రాబోయే కాలంలో హైపర్ ఆది మన జిల్లా గర్వపడే విధంగా శ్రీరంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బుల్లితెరలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వెండితెరలో కమెడియన్గా ఎదిగిన హైపర్ ఆది గారిది మన ప్రకాశం జిల్లా అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 7 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము ఒంగోలు ఫ్యాన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా ఈరోజు శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ సంవత్సరం హైపర్ ఆది అన్న బర్త్డే సందర్భంగా శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండవ మురళీకృష్ణ గారిని మరియు సుబ్బారావు గారిని మరియు మన శ్రీరాములు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఫ్యాన్స్ క్లబ్ అందరి తరపున మేము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాం శివం శరణాలయంలో. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని లింగంగుంట, ఏడుగుండ్లపాడు, ఎడమనమెల్లూరు, బసవన్నపాలెం, నందిపాడు, సీతారాంపురం, దొడ్డవరపాడు, మద్దిపాడు, కొలచనకోట, దొడ్డవరం, గాజులపాలెం, గుండ్లాపల్లి, అన్నంగి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 40 మందికి 20,27,265 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పేదలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు, మధ్యతరగతి వారికి సీఎం సహాయ నిధి కింద సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎడమనమెల్లూరు టీడీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మా గ్రామంలో ఏ ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి రిలీఫ్ ఫండ్ రాలేదని తెలిపారు. అలాగే ఒక అభివృద్ధి పని కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని అన్నారు. అలాగే మా ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క ఎడమనమెల్లూరు గ్రామంలోనే 17 చెక్కులు సీఎం సహాయ నిధి రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారని తెలిపారు. అభివృద్ధి పనులు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయని ఎడమనమెల్లూరు టీడీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రగిలింది ఉప్పెనగ ఎగిసింది తప్పులను నిలదీసే పసుపు యువదళం సంగ్రామనాదంలా మేఘాల గర్జనల ఆగగణమంటింది ఆంధ్ర యువగళం ఉడుకుడుకు రక్తంతో ఉరికే యువ పిడుగులం అవినీతి అంతానికి గొంతెత్తిన యోధులం చరితనైన మార్చగలిగే చేవ ఉన్న కోపులం కవిత కొరకు దండెత్తి చూపిస్తాం మావరం యువగణం యువగణం ఆంధ్ర యువగణం లొకేషన్ వెంట నడిచే పసుపు యువగణం 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 ఆంధ్ర యువగణం లొకేషన్ వెంట నడిచే పసుపు యువగణం 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 వయసైపోతున్న ఉద్యోగం రాని ఉద్వేగం వినరా మీరసలే రక్కుకు బానిసలై నిత్యం మానిషలో బ్రక్కిన కనబడదా మీకసలే అవితే కరువై బతుకే బరువై నిరతం రగిలే యువకులకు ఆశకు వెలుగై శ్వాసకు బలమై అందిన నేతకు సైన్యంలా ఉడుకు రక్తంతో ఉరికే యువ పిడుగులం అవినీతి అంతానికి గొంతెత్తిన యోధులం చరితనైన మార్చగలిగే చేవ ఉన్న కోపులం కవిత కొరకు దండెత్తి చూపిస్తాం మావరం యువగళం యువగళం ఆంధ్ర యువగళం లొకేషన్ వెంట నడిచే పసుపు యువగళం యువగళం. ప్రభాకర్ రెడ్డి అని నేను ఎనమలమల్లూరు గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. ఈ ఒక్కరోజే
శ్రీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 17 చెక్కులు ఈ గ్రామంలో పంచడం జరిగినది. ఇది చాలా గొప్ప విషయం. ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం 2014-19 ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా సిఎంఆర్ చెక్కులు బాగా ఇచ్చి గ్రామంలో చాలా మంది పేదలకి అన్ని విధాలు ఆదుకున్నారు. ఈసారి కూడా సంవత్సరంలోనే 18 చెక్కులు, పోయినసారి ఒక చెక్కు, ఇప్పుడు 17 చెక్కులు, మొత్తం ఇప్పటికీ ఈ గ్రామంలో 18 చెక్కులు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్లు గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చి పంచడం జరిగింది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నేను చెప్పడానికి నిదర్శనం ఏంటంటే చరిత్రలో లేని విధంగా ఈ సిఎంఆర్ చెక్కులు పంచి ఈ చరిత్ర సృష్టించినట్టు ఊర్లు ఈరోజు 25 చెక్కులు మండలం మొత్తం అయితే 17 చెక్కులు ఒక యనమనమెల్లూరు గ్రామంలోనే పంచడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు స్వయంగా చెక్కులు ఇచ్చి పరామర్శించడం జరిగింది. చెక్కులు రిలీవ్ చేసినందుకు గవర్నమెంట్ మా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగానే ఎప్పుడు వెళ్ళాలా ఈ ఊరికి ఈ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు ఈ గత 5 సంవత్సరాల్లో కుంటుపడినాయి. ఈ సంవత్సరం నుంచి ఇప్పటికీ 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలు డెవలప్ చేశారు ఎమ్మెల్యే గారు. ఈ విధంగా చేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో మంచి అభివృద్ధి జరిగి ప్రజలు బాగా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.